హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. మనం ఎన్ఐటి సిరీస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసామండి. ఇప్పుడు ఆ సిరీస్ లో భాగంగా ఎన్ఐటి అగర్తల్ గురించి పూర్తి డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. సో అలానే క్యాంపస్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడు, ఎలిజిబిలిటీ ఏంటి, ఏ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి, వాటి ఇంటేక్ ఏంటి, ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏంటి, అలానే క్యాంపస్ సంబంధించిన హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, సో అలానే క్యాంపస్ సంబంధించిన ప్లేస్మెంట్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, సో అలానే క్యాంపస్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఈ క్యాంపస్ సంబంధించిన ప్రోస్ కాన్స్ గురించి కంప్లీట్ డీటెయిలింగ్గా చూద్దామండి. చూసే ముందు ఇంకా మా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మాకు సంబంధించిన ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుంది. ఓకేనా, లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. సో ఈ క్యాంపస్ సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. సో ఈ క్యాంపస్ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి 1965లో అయితే ఎస్టాబ్లిష్మెంట్ చేశారండి. చాలా ఓల్డ్ క్యాంపస్ ఇది. ఈ క్యాంపస్ సంబంధించిన NIRF ర్యాంకింగ్ వచ్చేసి మనకి 101 నుంచి 150 మధ్యలో అయితే ఉంది. ఈ క్యాంపస్ టోటల్ 365 ఎకర్స్తో అయితే ఉందండి. దీని లొకేషన్ వచ్చేసి మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అగర్తలా, జిరానియా, వెస్ట్ త్రిపుర. పిన్ నెంబర్ వచ్చేసి 799046 అయితే ఉందండి. సో ఎలిజిబిలిటీ వచ్చేసి మనకి ఇంటర్ అయితే కంప్లీట్ అయి ఉండాలి, 10+2 విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ అయితే చేసి ఉండాలి. మస్ట్ హ్యావ్ క్వాలిఫైడ్ జేఈ మెయిన్స్ అనేది క్వాలిఫై ఉండాలి. సో అలానే ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే మనం బై ట్రైన్ అయితే జిరానియా రైల్వే స్టేషన్ నుంచి 3 కిలోమీటర్స్ అవేలో అయితే క్యాంపస్ ఉందండి. ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే మహారాజా బీర్ బిక్రమ్ ఎయిర్పోర్ట్ అగర్తల నుంచి 26 కిలోమీటర్స్ అవేలో అయితే క్యాంపస్ ఉందండి.